నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీ పాఠశాలకు సంబంధించినటువంటి స్కూల్ గ్రాంట్ పిఎఫ్ఎంఎస్ అకౌంట్లో ఏ విధంగా బిల్ చేయాలి, బిల్ చేసిన తర్వాత అప్రూవ్ చేసే విధానం ఏంటి, మొత్తం ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. సో ముందుగా మీరు గూగుల్ క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. పిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. పిఎఫ్ఎంఎస్ ఒకసారి క్లిక్ చేయండి. పిఎఫ్ఎంఎస్ పేజీ అయితే ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్ లాగిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. లాగిన్లోకి వెళ్ళండి. లాగిన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసేయాల్సి ఉంటుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత లాగిన్ ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి. మీకు హోమ్ స్క్రీన్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు అన్ని రకాలైనటువంటి ఆప్షన్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఇందులో మీరు ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ ఎక్స్పెండిచర్ క్లిక్ చేయగానే మీకు డ్రాప్ డౌన్ మెనూ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం కొత్తగా బిల్ చేస్తున్నాం కాబట్టి ముందుగా మీరు యాడ్ న్యూపై ఒకసారి క్లిక్ చేయండి. మీరు బిల్ చేయడానికి పేజీ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజీలో స్కీమ్లో సమగ్ర శిక్ష డిఫాల్ట్గా రావడం జరుగుతుంది. ప్రాజెక్ట్ అనేది ఏ విధమైన ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా అక్కడ ఎంటీగా వదిలేసేయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీ పాఠశాలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ కనిపిస్తుంది. సో బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎక్స్పెండిచర్ డన్ ఫర్, ఈ ఎక్స్పెన్స్ ఎవరికి చేస్తున్నారో వెండర్స్, బెనిఫిషరీ రెండు ఆప్షన్స్ ఉంటాయి. మనం వెండర్స్కు ఈ ఎక్స్పెన్స్ చేస్తాం కాబట్టి వెండర్స్ సెలెక్ట్ చేయండి. సో వెండర్స్ సెలెక్ట్ చేయగానే ఆ వెండర్ లిస్ట్ సెలెక్ట్ చేయమని అడుగుతుంది. వెండర్ను సెలెక్ట్ చేయమని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ సెలెక్ట్ వెండర్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవ్వడం జరిగింది. సెలెక్ట్ వెండర్పై ఒకసారి క్లిక్ చేసినట్లయితే మీకు వెండర్ లిస్ట్ అనేది ఇక్కడ లెఫ్ట్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎవరికి బిల్ చేస్తారనేది ఆ నేమ్పై ఒకసారి క్లిక్ చేయండి. వెండర్ నేమ్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక లెటర్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒక ప్రొసీడింగ్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఆర్డర్ లెటర్ ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎలాంటి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. అప్లోడ్ చేయకపోయినప్పటికీ బిల్ అనేది మీరు సబ్మిట్ చేయవచ్చు. సో శాంక్షన్ డేట్ అనేది మీరు ఏ రోజైతే బిల్ చేస్తారో అదే డేట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్ ట్రాన్సాక్షన్ డేట్ అదే రోజు డిఫాల్ట్గా సెలెక్ట్ చేయబడి ఉంటుంది. టోటల్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అప్రూవ్డ్ వోచర్ అమౌంట్ 0 ఉంటుంది, అక్కడ అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ టోటల్ అమౌంట్ మీరు ఎంతకు బిల్ చేస్తున్నారు, 12,500 అనేది ఇది స్కూల్ గ్రాంట్, నేను మొత్తం బిల్ చేస్తున్నాను. సో 12,500 అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నెరేషన్లో కాంపోజైట్ స్కూల్ గ్రాంట్ అని ఇవ్వాల్సి ఉంటుంది. సో నెరేషన్ ఇచ్చేసిన తర్వాత వోచర్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి వోచర్ నెంబర్ అవసరం లేదు. నెక్స్ట్ స్కీమ్ కాంపోనెంట్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది జాగ్రత్తగా సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ కాంపోనెంట్పై మీరు ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కాంపోనెంట్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనది సమగ్ర శిక్ష కాబట్టి మీరు సమగ్ర శిక్ష అనే నేమ్పై క్లిక్ చేయకుండా దాని పక్కనే ఎడమవైపు ఉన్నటువంటి ప్లస్పై క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక డ్రాప్ డౌన్ మెనూ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించిన బిల్ కాబట్టి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ టీచర్ ఎడ్యుకేషన్ అనేది కాలేజెస్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సెకండరీ ఎడ్యుకేషన్ అనేది హై స్కూల్స్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో మీకు ఏ ఆప్షన్ కావాలో అది ఒకసారి సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ కూడా మీరు ప్లస్ పైనే క్లిక్ చేయాల్సి ఉంటుంది. నేమ్ పైన కాకుండా పక్కనే ఉన్న ప్లస్ పైన యాడ్ చేయండి. సో ఈ కాంపోనెంట్ ఏంటనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఇది కాంపోజైట్ స్కూల్ గ్రాంట్ కాబట్టి ఆ కాంపోనెంట్ ఎక్కడుందనేది ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇక్కడ గమనించినట్లయితే కాంపోజైట్ స్కూల్ గ్రాంట్ ఎలిమెంటరీ అని ఉన్నది. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్
ఎక్స్పెన్స్ టైప్ రెవెన్యూ ఇచ్చేసేయాల్సి ఉంటుంది. పర్సంటేజీ మొత్తం బిల్ చేస్తున్నాం కాబట్టి 100 ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు 100 ఇవ్వగానే ఇక్కడ మొత్తము బిల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి యాడ్ ఒకసారి క్లిక్ చేయండి. సో బిల్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. కింద స్కీమ్ కాంపోనెంట్ అమౌంట్ ఆ డీటెయిల్స్ మీకు కనిపిస్తాయి. లెఫ్ట్లో ఒక చెక్ బాక్స్ ఉంటుంది, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కింద సేవ్ ఆప్షన్ ఉంటుంది, బిల్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఒక ట్రాన్సాక్షన్ నెంబర్ అయితే వస్తుంది, ఇది నోట్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ విత్ పేయీ డీటెయిల్స్ అని అడగటం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అనే ఆప్షన్పై మళ్ళీ క్లిక్ చేయండి. సో ప్రింట్ పేమెంట్కి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు క్లిక్ చేసినట్లయితే ఈ పేమెంట్ యూజింగ్ ప్రింట్ అడ్వైస్ అనే ఆప్షన్ అక్కడ కనిపిస్తుంది, అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత డూ యూ వాంట్ టు యాడ్ ద డిడక్షన్ డీటెయిల్స్ నో అని ఉంటుంది, అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. మనం చేసినటువంటి బిల్ అనేది సక్సెస్ఫుల్గా కన్ఫర్మ్ అవ్వడం జరుగుతుంది. ఇలా బిల్ కన్ఫర్మ్ అయిన తర్వాత మనము అప్రూవర్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్రూవర్ లాగిన్లో మళ్ళీ లాగిన్ చేసిన తర్వాత ఈ బిల్ను మనం అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. పేయీ డీటెయిల్స్ హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత మీరు ఈ బిల్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్రూవల్ కోసము ఇక్కడ సబ్మిట్ ఫర్ అప్రూవల్ ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి. బిల్ అనేది అప్రూవల్కు వెళ్తుంది. సో మీరు ఇక్కడ లాగౌట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అప్రూవర్ లాగిన్ ఓపెన్ చేసి అక్కడ బిల్ని అప్రూవ్ చేసి పీపీఏ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఆపరేటర్ లాగిన్లో ఇప్పుడు బిల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అప్రూవర్ లాగిన్లో ఈ బిల్ను అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను. ఆపరేటర్ లాగిన్లో బిల్ అప్రూవర్కు సబ్మిట్ చేసిన తర్వాత మీరు అప్రూవర్ లాగిన్ ఓపెన్ చేయాలి. అప్రూవర్ లాగిన్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావటం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి ఆప్షన్స్లోంచి ఎక్స్పెండిచర్లోకి వెళ్ళాలి. సో మళ్ళీ ఎక్స్పెండిచర్లో డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈసారి మేనేజ్ అనే ఆప్షన్పై ఒకసారి క్లిక్ చేయండి. సో మేనేజ్పై క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఫస్ట్ స్కీమ్ సెలెక్ట్ చేయండి, సమగ్ర శిక్ష. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ అనేది ఆటోమేటిక్గా మీ స్కూల్ అకౌంట్ సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెర్చ్పై ఒకసారి క్లిక్ చేయండి. మీరు చేసినటువంటి బిల్స్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఈరోజు చేసినటువంటి బిల్ ఏంటనేది ఒకసారి బిల్ నెంబరు చూడండి. ఆ బిల్పై ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఆ బిల్లు పర్టికులర్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బిల్ డీటెయిల్స్ అన్నీ ఓపెన్ అవ్వడం జరిగింది. సో చివరిలో అప్రూవ్ అని ఉంటుంది, అప్రూవ్పై ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో మీరు అప్రూవ్ అని డిస్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్రూవ్ అని ఇచ్చేసిన తర్వాత చివరిలో ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ అప్రూవ్పై మరొకసారి క్లిక్ చేయండి. సో ప్రాసెస్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అప్రూవ్ అవ్వడం జరిగింది. ఈ విధంగా బిల్ని అప్రూవ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ పేమెంట్ అడ్వైస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకైతే పీపీఏ జనరేట్ అవ్వడం జరుగుతుంది. సో పీపీఏ అనేది ఇక్కడ చూపెట్టినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ ఒకవైపు అయితే హెడ్ మాస్టర్ సంతకం చేయాల్సి ఉంటుంది, మరొక వైపు సీనియర్ టీచర్ సంతకం చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ పేజ్లో అయితే ఎవరికి బిల్ చేశామనేది దానికి సంబంధించినటువంటి పర్టికులర్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీరు పిఎఫ్ఎంఎస్లో మీ స్కూల్ గ్రాంట్ బిల్ క్రియేట్ చేసి అప్రూవ్ చేయవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.